లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, మంత్రి అంటాడు 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి? ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాన్ని. ఓ పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీ మోడల్లో ప్రైవేటైజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా ఎంతమంది పెట్టారండి. లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి పెట్టింది లేదండి, అవన్నీ ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిందండి మా ఊరు లేదని చెప్తారు కదా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది. లేదు ప్రజాభిప్రాయం చేస్తారు కదా, ఒక సర్వే చేసి చూడండి, ప్రజాభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు దించుకోకండి దయచేసి. సరే మీ విధానం మీది, మా నిర్ణయం మా విధానం మాది, మా నిర్ణయం మాది, మీ నిర్ణయం మీది. ప్రజలే దాన్ని నిర్ణేతలు చెప్తారు. దాని మీద మా అధ్యక్షులు ఏం చెప్పారు? ఎవరైనా సరే ఏ ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదానంతో మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం, ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం, ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఓ బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది చెప్తున్నాం. నాకు అర్థం అవట్లే. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? బెదిరింపెట్టి నాకు అర్థం అవట్లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడో నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇవాళ ప్రధానంగా ఏబిఎన్ పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగ్ మళ్ళీ బెదిరింపులు వద్దని. బెదిరింపెట్టి ఎస్, ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వలాభం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం వచ్చిన తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. దానికి ఏంటి మాట్లాడతారో అర్థం అవట్లే. ముఖ్యమంత్రి ఒక మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఒక మాట్లాడుతున్నారు. ఇది కాదు కదా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు, కానీ ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టివ్ని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో